నమస్తే, నేను మీ రఘురామరావుతుల. ఉత్తరాంధ్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు ఒక భారీ భూ వివాదంలో అట్టడుగుతోంది. 199 ఎకరాల సదావర్తి భూమి 100 ఏళ్ల నాటి అన్నదాన సత్రమాస్తి ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య పొలిటికల్ వార్గా మారింది. ఒకరు అధికార కూటమి చంద్రశాసనుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్, మరొకరు ఆయనపై నిత్యం కత్తిగడుగుతున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్. ఆముదాల వలస వేదికగా నడుస్తున్న ఈ రవి వర్సెస్ రవి యుద్ధంలో అసలు బావాజీ మఠం భూములు వెనుక ఉన్న గుట్టు ఏంటి? 100 కోట్ల భూమి చుట్టూ అల్లిన వ్యూహం ఏంటి? ప్రభుత్వ నిధులు ప్రైవేట్ లేఅవుట్లకు ఎలా మళ్ళాయి? దీనిపై ఇరు నేతలు ఇచ్చుకున్న వివరణలు, విసురుకున్న సవాళ్లు ఏంటి? ఈ ప్రత్యేక పొలిటికల్ అనాలిసిస్ లో ఇప్పుడు చూద్దాం. 400 భూములు ఇప్పుడు మఠంకైనా ఉన్నాయా? అవి లేదు. ప్రభుత్వానికైనా ఉన్నాయా? లేదు. పోనీ ఆ చిన్న సన్నకారు రైతుల దగ్గరైనా ఉన్నాయా? లేవు. పోనీ ఎవరైనా ఒక ఇండస్ట్రీస్ లేకపోతే ఎవరైనా ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నాయా? లేవు. ఈ ఏదో చూడండి, ప్రభుత్వం మఠం తన్నుకుంటే పిల్లి తన్నుకొని ఈ రొట్టె మొక్కను పోతే ఏదో పట్టుకెళ్ళిపోయినట్టు ఈ తగువులంతా దేని పనికొచ్చేట్టు మన కూన రవికుమార్ గారి కుటుంబానికే పనికొచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలోని తోటాడ, అక్కివరం గ్రామాల్లో సుమారు 400 ఏళ్ల చరిత్ర గల పురాతన మాలిక్ దాస్ బావాజీ మఠం ఉంది. ఈ మఠానికి చెందిన దాదాపు 199 ఎకరాల భూమి చుట్టూనే ఇప్పుడు జిల్లా రాజకీయం తిరుగుతోంది. నిరుపేదలకు అన్నదానం చేయడం కోసం, ధార్మిక కార్యక్రమాల కోసం కేటాయించిన ఈ సదావర్త భూములపై గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ గద్దలు కనపడిందనేది ప్రధాన ఆరోపణలు. ఈ వివాదాన్ని మొట్టమొదటిసారిగా ప్రజల ముందుకు తెచ్చి పొలిటికల్ హిట్ పెంచారు వైసీపీ నేత చింతాడ రవికుమార్. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఆమదాల వలస అధికార వర్గాలను ఉలిక్కి పడేలా చేశాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన 22A నిషేధిత జాబితాలో ఉన్న బావాజీ మఠం భూములను ఎమ్మెల్యే కూన రవికుమార్ తన బినామీల ద్వారా కబ్జా చేశారని చింతాడ నేరుగా బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా కనీసం ఒక్క ఇల్లు కూడా లేని ఆ అక్రమ లేఅవుట్ లోపల ఏకంగా 1,45,00,000 రూపాయల ఉపాధి హామీ నిధులను ఉపయోగించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేశారని ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రజాధనాన్ని ప్రైవేట్ లేఅవుట్లకు ఎలా వాడుతారని రెవెన్యూ అధికారులను బెదిరించి రికార్డులు మారుస్తున్నారని చింతాడ రవికుమార్ చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో సంచలనంగా మారాయి. ఈ లేఅవుటే అక్రమ లేఅవుట్. అది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూములు. అవి ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములు. అవి దేవస్థానం రా, మఠం రా అని ఇంకా తీర్పు సరిగ్గా రానటువంటి భూములు. అవి 22Aలో అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములు. అవి ఈ భూముల్లో లేఅవుటే ఢీకూడదు, అక్రమ లేఅవుట్. ఈ అక్రమ లేఅవుట్కి 1,45,00,000 రూపాయలు పెట్టి NREGS ద్వారా రోడ్లు వేయించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు. దాన్ని చూపించేటువంటి పిక్చర్ ఇది. 1,45,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులతో ఇక్కడ రోడ్లు వేశారు. ఒక ఇల్లైనా ఉందా చూడండి. ఈ లేఅవుట్లో ఒక ఇల్లైనా ఉందా చూడండి. వేసినటువంటి లేఅవుట్లో కొన్ని ఏదైనా ఊరికి కనెక్టివిటీ ఉండే రోడ్డా ఇది? తన తాలూకా అక్రమ లేఅవుట్కి ప్రభుత్వ నిధులతో రోడ్లనే మంజూరు చేసుకుని వేయించుకున్నారు. ప్రతిపక్షం నుంచి ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వస్తే ఆముదాల వలస టైగర్ గా పేరున్న కూన రవికుమార్ ఊరుకుంటారా? ఆయన తనదైన శైలిలో కౌంటర్ అటాక్ దిగారు. చింతాడ రవికుమార్ చేస్తున్నవన్నీ కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలని కొట్టిపారేశారు. ఈ భూమి ప్రభుత్వానిది కాదంటూ చట్టపరమైన పాయింట్స్ను తెరపైకి తెచ్చారు. ఇది మాలిక్ దాస్ బావాజీ ప్రైవేట్ మఠం ఆస్తి అని, ప్రస్తుతం 12వ పీఠాధిపతి లక్ష్మీధర్ దాస్ ఆధీనంలో ఉందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ భూమిపై మఠాధిపతులకే పూర్తి హక్కులు ఉంటాయని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక ఉపాధి హామీ నిధులపై మాట్లాడుతూ స్థానిక గ్రామాల అభివృద్ధి కోసమే రోడ్లు వేశారని సమర్థించుకున్నారు. పైగా ఈ భూముల్లో నా పేరు మీద కానీ, నా కుటుంబం పేరు మీద కానీ ఒక్క గజం భూమి ఉన్నట్లు నిరూపించిన నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ చింతాడకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కూన రవికుమార్. 30 సంవత్సరాలకి నిర్మించారు.
ఈ రోజు కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేస్తారా? రైతులు గిరాకీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవరివి? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? రైతుల దగ్గర తట్టుకోవడానికి ఈ బ్లాక్మెయిల్ మాటలు. ఇక్కడ కోన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. కోన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నారు. నువ్వు కాదు, నిన్ను పుట్టించిన జేజమ్మ కూడా, వాళ్ళ జేజమ్మ కూడా సహకరిమని చెప్పి నీ జేజమ్మ కూడా. ఈ రోజు ఇక్కడ వేసినటువంటి రోడ్డు, ఈ రోడ్డు మీరు కూర్చున్నటువంటి ఈ రోడ్డు, నేను వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రజలు విజ్ఞప్తుల మేరకు ఇక్కడ పంచాయతీ వాళ్ళు పనులు మా రోడ్లు వేయండి, మేము ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాం, మాకు సదుపాయాలు కల్పించండి అని నేను ఎన్నికల ప్రచారంలో ముందు జరిగాను. ఎన్నికలు అయిన తర్వాత గ్రామాలకు వచ్చేటప్పుడు వివిధ కార్యక్రమాలు జరిగాను. ప్రజలు వెళ్ళి గ్రామ పంచాయతీలో గ్రామ సభలో తీర్మానం చేశారు. గ్రామ సభలో తీర్మానం చేసి మా వీధుల్లో రోడ్డు వేయండి, మా వీధుల్లో డ్రైన్స్ నిర్మించండి వాళ్ళు తీర్మానాలు చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున మేము తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతం అంతా రోడ్డు వేయడానికి 1,45 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ రోజు 3 నెలల క్రితం నేనే వచ్చి పురాతన మొన్నే వచ్చి ఓపెనింగ్ చేసింది. ఈ రోడ్డు ఇక్కడ నుంచి స్టేట్ హైవే రోడ్డు, ఈ రోడ్డు నుంచి అది నేషనల్ హైవే రోడ్డు కలిపి ఎవరెవరో నేను రైతులు వాళ్ళు భూములు ఇస్తే, రైతులు కచ్చా రోడ్లు నిర్మించిస్తే, కచ్చా రోడ్ల మీద సీసీ రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేసింది. ఏదో చెప్పడానికి నువ్వు అసలు రోడ్డు నిర్మాణం చేయొద్దని చెప్పడానికి నువ్వు రైతులు ఇక్కడ భూములు ఇచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ రోడ్లు నిర్మించారు. రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు, పంచాయతీకి ఇచ్చారు. పంచాయతీ రోడ్లు నిర్మిస్తుంది, డ్రైనేజ్ నిర్మిస్తుంది, వారికి వసతులు నిర్మిస్తుంది. ఇది ప్రభుత్వం తాలూకా విధి, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ బాధ్యతని నిర్వర్తించద్దు అని చెప్పి అనడానికి ఎమ్మెల్యే సవాల్ విసిరిన కొన్ని గంటల్లోనే వైసీపీ నేత చింతాడ రవికుమార్ మరింత దూకుడుగా రీటార్ట్ ఇచ్చారు. కూన రవికుమార్ గారు, కబ్జాలు చేసే వాళ్ళు ఎవరైనా సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా? మీ బినామీల పేరిట అక్కడ జరుగుతున్న ప్లాట్ల దందా చిట్టా మా దగ్గర ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. చట్ట ప్రకారం భూమి ప్రైవేట్దా కాదా అనేది పక్కన పెడితే టౌన్ ప్లానింగ్ అనుమతి లేని, విలేజ్ లేఅవుట్ అప్రూవల్ లేని ఒక వివాదాస్పద స్థలంలో 1,50,00,000 రూపాయల ప్రభుత్వ నిధులు రోడ్ల కోసం ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని చింతాడ నిలదీశారు. దేవాదాయ రెవెన్యూ రికార్డుల సాక్షిగా తాము విచారణకు సిద్ధమని, ఎమ్మెల్యే సిద్ధమా అని సవాల్ తిరిగి ఆయనపైకే నెట్టారు. అవి ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పి వాదిస్తావా? 409 సెక్షన్ 409 సెక్షన్ 420 ఐపీసీ దాని కింద నువ్వు చీటింగ్ కేసు అవుతావు, నువ్వు జైలుకు కూడా పోతావు. నువ్వు ఏదైతే మనం ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు ఇచ్చావో, నువ్వు దమ్మున్నాడు అయితే ఆ కోర్టు ముందే చెప్తే నీకు చెప్తాను. అప్పుడు నువ్వు ఎంత చెప్పగలవు, నువ్వెంత మునగలవు? ఉన్నాయి కదా, నువ్వు ప్రైవేట్ ల్యాండ్స్ అన్నావు, ట్రాన్స్ఫర్బుల్ అన్నావు. ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించు, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్. మొట్టమొదటి రాసి ఇచ్చారన్న రైతులకి, నువ్వు పక్కన కూర్చున్న బ్రోకర్లే నువ్వు చెప్పిన రైతులు ఇచ్చారన్నావు కదా, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించు. నువ్వు చెప్పుకొని 22A ఉన్నది రిజిస్ట్రేషన్ చేసి వచ్చిన ప్రోబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నది కరెక్ట్ ఇచ్చింది కాదు, నేను చెప్పింది కరెక్ట్ అని నాకే తెలుసు, మీకు ఎవరికి ఏం తెలుసు అని అంటావు కదా, నువ్వు చెప్పు. ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించగలవా? ఒక్కదానికి ఏమైనా సరే ఉందా పోనీ అక్కడ రిజిస్ట్రేషన్? కట్టుకుని వెళ్ళి ఒక్కదానికి ప్లాన్ ఉందా? ప్లాన్ అప్లై చేయగలవా? ఎవరికైనా టైటిల్ ఉందా పోనీ? టైటిల్ డిక్లేర్ అయ్యి ఉందా? నువ్వు ఏం చెప్తావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలాంటి ప్రోబిటెడ్ ల్యాండ్స్కి, అనాథరైజ్డ్ లేఅవుట్కి తీసుకొచ్చి నువ్వు ఏమేసావు? ప్రభుత్వ డబ్బులు తీసుకెళ్ళి సీసీ రోడ్డు, డ్రైనేజ్ వేసావు. ఇది నువ్వు క్రిమినల్ ఆస్పెక్ట్ కాదా? ఒక మాలిఫైడ్ అన్డ్యూ ఇంటెన్షన్ కాదా ఇది? ఇంకా నువ్వు చెప్పావు, పెద్ద గట్టి మాట్లాడు. 2019, 2024 మధ్యన వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాను, ఎన్నో చేశారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, మమ్మల్ని అందరినీ తిట్టావు. నిజంగా నువ్వు దమ్మున్నోడు అయితే నీకు ఇదే నా పర్సనల్ సవాల్ నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ వదిలి, లేకపోతే వైసీపీ పార్టీ వదిలి, నీకు పర్సనల్గా నేను సవాల్ చేస్తున్నాను. నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న వ్యక్తి అయితే, నీలో ప్రవహించేది పసుపు రక్తమేగానైతే 2019, 2024 మధ్య జరిగిన అక్రమాల మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు, ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించు. నువ్వు ఎంక్వైరీ వేయించి నువ్వు వచ్చిన కంప్లైంట్ మీద నీతో పాటు పైన కోన రవికుమార్ అని సైన్ చేస్తే నేను కింద చింతాడ రవికుమార్ అని సైన్ చేసి నీకు ఇస్తాను. నేను వస్తాను నీతో పాటు, దాని ఖర్చు ఎంత అయితే నేను సగం పెడతాను. బాధ్యులందరినీ జైల్లో నువ్వు దమ్మున్నాడు అయితే వేయగలవా? నీకు ఆ దమ్ముందా? 3 సంవత్సరాలు ఎదురు చూస్తాను, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఎదురు చూస్తాను నువ్వు నీకు దమ్ము ఎంత చూడడానికి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు బాధ్యులు జైల్లో వేయకపోతే అప్పుడు మేమేస్తాం నిన్ను, నీ తోలుకొని తీసుకెళ్లి జైల్లో. ఇది ప్రస్తుతం ఆముదాల వలసలో నడుస్తున్న హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధాన్ని, చట్టపరమైన కోణాలను నిశితంగా పరిశీలిస్తే అక్కడ 2 విషయాలు స్పష్టమవుతున్నాయి. కూన రవికుమార్ చట్టాన్ని, సుప్రీంకోర్టు పాత తీర్పులను అడ్డంగా పెట్టుకుని సాంకేతిక డిఫెన్స్ చేసుకుంటుండగా, చింతాడ రవికుమార్ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం అనే పాయింట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
ఒక ప్రైవేట్ లేదా వివాదాస్పద లేఅవుట్కు ప్రభుత్వ నిధులు ఎలా మళ్ళాయనే దానికి అధికారుల దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఒకవేళ విచారణ నిజంగానే నిష్పక్షపాతంగా జరిగితే ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కలెక్టర్ గారి విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి? ఈ రవి వర్సెస్ రవి యుద్ధం ఆముదాల వలస రాజకీయాన్ని ఏ తీరానికి చేరుస్తుందో అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. సైనింగ్ ఆఫ్.